ఇక దానితో పాటుగా ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ మీరు అందరూ కూడా చూసిరు కదా. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం, మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసినాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పూర్తి స్థాయిలో ఎట్లా ఫైర్ అయిందో మీరు అందరూ కూడా చూసారు. ఒకసారి చూద్దాం. కేరళ కోసమే అసెంబ్లీ ముగింపు, దశ లేకుండా తూతూ మంత్రంగా సభ నడిపిల్లు, డైవర్షన్ మీదే తప్ప సమస్యలపై ఫోకస్ లేదు, నిజమైన ప్రజా సమస్యలపై చర్చ జరగలేదు, బ్రేకులు సాకులతోనే మమ అనిపించిండ్రు, ఢిల్లీ నుంచి సీఎం వస్తున్నాడని 4 గంటలు ఆపారు, బట్టి ప్రిపేర్ అవుతున్నాడని 3 గంటలు బ్రేక్ ఇచ్చిర్రు, సభ మర్యాదగా పూర్తిగా మంటగలిపారు, పొంగులేచి అవినీతిని బయటపెడితే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసిరు, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు, కాళేశ్వరం విజయానికి కేంద్రం లెక్కలే సాక్ష్యం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సరే, ఒకసారి అసెంబ్లీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిన్న హరీష్ రావుకు సంబంధించి భారీ స్టేట్మెంట్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న అంశాన్ని కూడా చూడాలి. ఎందుకంటే అసెంబ్లీకి సంబంధించి ఎట్లా జరిగింది, ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మనం చూసాం. దాంట్లో భాగంగా ఇటు ప్రాజెక్టుల గురించి కూడా నేను హరీష్ రావు మాట్లాడాను. పారే నీరు పండే